గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టీఎన్ఎస్ అకాడమీ. 300 కోర్ కాన్సెప్ట్స్ లో భాగంగా ఈ రోజు మనం డే 5 లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమిక్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అందులో భాగంగా మనం ఆల్రెడీ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఒకటి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ప్లస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, దాంతో పాటుగా స్పేస్ టెక్నాలజీ, అలాగే డిఫెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనం 4th చాప్టర్ గా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉందో వాటికి సంబంధించి కీ కాన్సెప్ట్స్ లేదా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్ ని డిస్కస్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీంట్లో భాగంగా 21వ కాన్సెప్ట్ గా జనరేషన్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ లైక్ 1G 2G 3G 5G 6G వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అలాగే 22 లో భాగంగా కీ కాన్సెప్ట్స్ ఇన్ ఐసిటి, ఈ ఏదైతే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఉంటాయో దీంట్లో కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత సూపర్ కంప్యూటర్స్ గురించి, అలాగే గవర్నమెంట్ ఇనిషియేషన్స్, ఈ ఐసిటిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఏవైతే ఇనిషియేషన్ తీసుకొచ్చిందో, నేషనల్ మిషన్స్ ఏవైతే తీసుకొచ్చిందో వాటి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత 25th కాన్సెప్ట్ లో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ రోజుతో మనం మేజర్వి చాలా ముఖ్యమైనవి ఎస్పెషల్లీ చెప్పుకుంటే ఫస్ట్ 4 చాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఫస్ట్ 4 చాప్టర్ నుంచి 15+ క్వశ్చన్స్ వచ్చినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 15-20 కూడా రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ 4 చాప్టర్స్ మనం డీటెయిల్డ్ గా ఎంత వరకు కంటెంట్ అవసరం అంత డేటా, అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్ రిలవెంట్ ఇవ్వడం జరిగింది. సో వీటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. చేస్తే డెఫినెట్ గా అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అనేది ఈ 4 చాప్టర్స్ నుంచి మీరు అటెంప్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 4 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయి వీటితో ఇక్కడతో కంప్లీట్ అయినట్టు కాదు. ఇన్ ఫ్యూచర్ లో మనం ఇంకొన్ని కాన్సెప్ట్లు అనేవి అనాలిసిస్ చేసి రావడానికి అవకాశం ఉన్న వాటిని కూడా మీకు యాడ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఇచ్చింది ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. ఇవి అట్లీస్ట్ మనకు తెలియాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ 4 చాప్టర్స్ లో. సో అందుకోసం మనం డీటెయిల్ ఇచ్చాం. ఐ థింక్ మీరు ఇప్పటి వరకు జరిగిన జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారు, రివిజన్ చేస్తున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసుకుని రివిజన్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎకానమీలో భాగంగా మనం బేసిక్ గా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆర్బిఐ, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో దానికి సంబంధించిన విషయం, అలాగే దాంతో పాటుగా ఆర్బిఐ ఫంక్షన్స్ గురించి, జనరల్ గా ఆర్బిఐకి ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మోనిటరీ పాలసీ అంటే టైప్స్ ఆఫ్ మోనిటరీ పాలసీ గురించి, ఆ మోనిటరీ పాలసీలో భాగంగా మనకు టూల్స్ ఉంటాయి. అందులో భాగంగా క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్ అని ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేస్తూ ఈ పర్టికులర్ ఎకానమీకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈ రోజు మనం చెప్పుకో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయి వీటి నుంచి 5 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయండి. అటు ఐసిటి కానీ, ఇటు వచ్చేసరికి ఈ మోనిటరీ పాలసీ కానీ, ఆర్బీఐ కానీ, అందులో మోనిటరీ పాలసీ టూల్స్ కానీ వీటన్నింటిని కలుపుకుంటూ మనకి ఈజీగా 5 క్వశ్చన్స్ అయితే రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ రోజు ఏదైతే లెసన్ ఉందో, ఈ రోజు లెక్చర్ ఏదైతే ఉందో వాటిని జాగ్రత్తగా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో దీంట్లో భాగంగా మనకి మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి జనరేషన్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నామో, ప్రెజెంట్ 5G మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. దీనికంటే ముందు మనకు చూసుకుంటే 1G నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఈ 1G అనేది ఆల్మోస్ట్ 1980s లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2G అనేది 1990s లో, తర్వాత 3G అనేది 2003 ఆ టైంలో, 2000s లో, దాని తర్వాత 4G వచ్చేసరికి 2010 ఆ టైంకి, 5G వచ్చేసరికి 2020కి. బట్ ఇప్పుడు మన ఇండియాలో కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అయింది ఎప్పుడంటే 2024 నుంచి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో కూడా 5G నెట్వర్క్ అనేది మేజర్ సిటీస్, ఏరియాస్ ఇన్ ద సెన్స్ మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా, అలాగే మేజర్ విలేజెస్, మేజర్ మండల పంచాయతీస్ ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో కూడా, రిమోట్ ఏరియాస్ కాకుండా మాక్సిమం అన్ని ఏరియాస్ లో కూడా ఈ 5G వరకు రావడం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయి 5G బియాండ్ కానీ 6G కానీ వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఒక్కొక్క దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిన అవసరం ఏంటి, సో 1G నుంచి 2Gకి ఎందుకు వచ్చాం, 2G నుంచి 3Gకి ఎందుకు వెళ్ళాం, అసలు ఈ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో భాగంగా 1G మనం చూసుకుంటే ఇది 1980s లో మనకి తీసుకురావడం కనిపిస్తుంది. సో ఇది ఎనలాగ్ రేడియో సిగ్నల్స్ అండ్ ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే సపోర్ట్ చేసేది అనమాట. ఈ పర్టికులర్ ఏదైతే 1G టెక్నాలజీ ఉందో అది అనలాగ్ రేడియో సిగ్నల్స్ బేస్ చేసుకుని వర్క్ అయ్యేది. సో ఈ పర్టికులర్ 1G ద్వారా మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే మాట్లాడడానికి అయ్యేది. సో దీనిలో భాగంగా ద కాన్సెప్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేవి రావడానికి ప్రధాన కారకంగా 1G అనేది కనిపించడం మనకు కనిపిస్తుంది. సో ఈ 1G ఏదైతే స్పీడ్ ఉంది, స్పీడ్ అనేది 2.4 kbps, కిలోబైట్స్ పర్ సెకండ్ అనమాట. చాలా అసలు ఇప్పుడు ఏదైతే మనకి అసలు ఈ 2 KB 1 KB ఇవి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే లేవు. అంత స్లో నెట్ అనేది దాదాపు 1980s ఆ టైంలో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా 2.4 kbps తో అప్పట్లో మనకి 1G అనేది ఉండేది. దాని తర్వాత 2G అనేది 1990s లో రావడం కనిపిస్తుంది.
సో 2G ఏం చేసింది, డిజిటల్ రేడియో సిగ్నల్స్ వాడింది. సో ఆ డిజిటల్ రేడియో సిగ్నల్స్ బేస్ చేసుకుని వర్క్ అవడం ద్వారా వాయిస్ కాల్స్, డేటా ట్రాన్స్మిషన్ రెండింటిని కూడా కలిగి ఉండడం కనిపిస్తుంది. సో 1Gలో ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే అలౌ అయ్యేది. బట్ ఇక్కడ 2Gలోకి వచ్చేసరికి వాయిస్ కాల్స్, దాంతో పాటు డేటా ట్రాన్స్మిషన్ లైక్ SMS, టెక్స్ట్ మెసేజ్లు ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం అనేది 2G నెట్వర్క్ కల్పించడం జరిగింది. దాని తర్వాత దీనిలో ఉన్న ప్రధానమైన స్పీడ్ వచ్చేసరికి 64 KB/s. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2Gని ఆల్మోస్ట్ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇది 1990s లో వచ్చినప్పుడు కూడా మన ఇండియాలో 2000 ఆ టైం కల్లా 2004 ఈ టైం ఆ టైం మనం చూసుకుంటే దాదాపుగా 2G ఫోన్స్, 2G సిగ్నల్స్ మనం యూజ్ చేయడం చూసాం. సో ఈ విధంగా మనకి 2G అనేది కనిపిస్తుంది. సో దీని తర్వాత మనకి ఈ పర్టికులర్ 2G ఏం చేసిందంటే డిజిటల్ కమ్యూనికేషన్ అనేది, డిజిటల్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేయడం, లేదంటే వాటిని ఇంకా పెంచడం అనేది చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత 3G అనేది కనిపిస్తుంది. 3G వచ్చేసరికి మనకు 2000 ఆ టైంలో ఇంప్లిమెంటేషన్ లోకి రావడం కనిపిస్తుంది. దీని యొక్క స్పీడ్ 1 MB/s to 2 MB/s వరకు, ఆల్మోస్ట్ 1 to 2 MB/s స్పీడ్ తో రావడం కనిపించింది. సో దీని ద్వారా ద ఎబిలిటీ టు ట్రాన్స్మిట్ టెలిఫోన్ సిగ్నల్స్ ఇంక్లూడింగ్ డిజిటల్ వాయిస్, వీడియో కాల్స్, కాన్ఫరెన్సింగ్ ఇలాంటివన్నీ కూడా. సో 1Gలో మనకి జస్ట్ కాల్స్ మాత్రమే, 2Gలో టెక్స్ట్ మెసేజ్ ప్లస్ కాల్స్, 3Gలో ఏమైంది వాయిస్, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ వీటన్నిటిని కూడా చేసుకునేలాగా వెబ్ బ్రౌజింగ్ చేయడానికి, వీడియో కాలింగ్ చేయడానికి ఇలాంటివన్నిటికి కూడా అవకాశం 3G కల్పించింది. సో ఈ 3G వలన ఏమైంది, స్మార్ట్ ఫోన్స్ అనేవి తయారవడం, లేదా స్మార్ట్ ఫోన్స్ అనేవి డెవలప్ అవడం, లేదా స్మార్ట్ ఫోన్స్ వరకు ఆ పర్టికులర్ టెక్నాలజీలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం 3G కల్పించింది అనమాట. దాని తర్వాత 4G అనేది మనకు 2009 ఆ టైంలో వచ్చింది. దీని స్పీడ్ వచ్చేసరికి 100 MB/s to 4 GB/s. సో మనకి 4G అనేది ప్రధానంగా చూసుకుంటే 2016 తర్వాత ఎప్పుడైతే జియో ఇంట్రడ్యూస్ చేశారో, జియో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ 4G సిగ్నల్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, వాటిని యూజ్ చేయడం కానీ జరిగింది. సో దీని ద్వారా ఏమైంది, 100 MB/s అంటే ఆన్ అండ్ యావరేజ్ అనమాట. మనకి 10 MB 5 MB వచ్చినప్పుడు కూడా దాని మాక్సిమం స్పీడ్ అనమాట. అంత స్పీడ్ కూడా వెళ్ళగలదు, అంత డేటా ట్రాన్స్మిట్ చేయగల క్యాపబిలిటీ అనేది 4G ఉండడం కనిపిస్తుంది. సో ఈ 4G వలన ఏమైంది, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, 3D, అలాగే విర్చువల్ రియాలిటీ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవడం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇందులో భాగంగా ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏదైతే ఉంది, IP బేస్డ్ డేటా ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేసింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్డ్ గా డేటాను ట్రాన్స్మిట్ చేసేలాగా ఇవన్నీ చేయడం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా 1G, 2G, 3G, 4G అనేది డెవలప్ అవుతూ మనకు వెళ్ళడం కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా 4G ఉన్న ప్రధానమైన లాభాలు ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్, వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, మొబైల్ యాప్స్ ఇలాంటివన్నీ కూడా 4G ఇవన్నీ మనం రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. 3G, 4G చాలా వరకు 2G కూడా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే జరిగింది. సో దీని వల్ల ఏమైందంటే ఇంటర్నెట్ ఫాస్ట్ అనేది చాలా స్పీడ్ గా పెరిగింది. ఆ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా డెవలప్ అయిపోయి ఈ విధంగా 4G అనేది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మనలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంటే 100 మందిలో 80% పీపుల్స్ 4Gని యూజ్ చేస్తున్నారు. ఆ 5G అనేది ఎవరైతే ఆ మొబైల్ యాక్సెస్ 5G యాక్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం యూజ్ చేస్తున్నారు. బట్ ఏదైనా కానీ 4G అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవ్వడం అనేది మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో మనకి 5th జనరేషన్ లేదంటే 5G అనేది కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఆన్ గోయింగ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ దిస్ 5th జనరేషన్ సెల్యులార్ నెట్వర్క్స్ ఇన్వాల్వ్ ఇన్ యూజ్ ఆఫ్ millimeter wave or sub 6 GHz frequencies enabling massive multiple output and beam forming within a cell. సో ఈ 5th జనరేషన్ మీద ప్రెసెంట్ వర్క్ జరుగుతున్నాయి. అంటే ఇది ఇంకా కంప్లీట్లీ ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. వేరియస్ ఏరియాస్ లో పైలట్ ప్రాజెక్ట్స్ గా రిలీజ్ చేశారు. సో దీని ద్వారా ఇందులో ప్రధానంగా ఈ millimeter వేవ్, దాంతో పాటుగా లేదనుకుంటే 6 GHz లేదంటే GHz ఫ్రీక్వెన్సీస్ వీటిని బేస్ చేసుకుని ఈ 5G టెక్నాలజీ డెవలప్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా ఫాస్ట్, ఇప్పుడు ఏదైతే 4G ఉందో 4G కంటే చాలా ఫాస్ట్ గా ఇస్తుంది డేటా. అలాగే లో లేటెన్సీ కలిగి ఉంటుంది. లో లేటెన్సీ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో లేదంటే ఆ ట్రాన్స్మిషన్ స్పీడ్ ఉందో దాన్ని మనం లేటెన్సీగా చెప్పుకుంటాం. ఎంత తక్కువ లేటెన్సీ ఉందనుకోండి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎంత ఎక్కువ లేటెన్సీ ఉంటే అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ డేటా స్పీడ్స్ ఉంటాయి, లేటెన్సీ తక్కువ ఉండే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది పెరిగే పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా కనెక్టివిటీ, అలాగే దాంతో పాటుగా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటికి కూడా మనకి నెట్వర్క్ అనేది అందుబాటులో తీసుకొస్తూ దాదాపుగా 10 GB/s తో మనం ఈ డేటాను అందుబాటులోకి తీసుకొచ్చేలాగా పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ 4G ఏదైతే ఉంది, 4G ఏం చేస్తుందంటే 5G ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే 4G టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, ఓవరాల్ గా డైవర్సిటీ ఆఫ్ ద నెట్వర్క్స్ అనేది పెంచే పరిస్థితి అనేది 5Gలో మనకు కనిపించే పరిస్థితి ఉంది.
సో దీంట్లో భాగంగా 5Gలో మనం ప్రధానంగా చూసుకుంటే హై సిస్టమ్ కెపాసిటీ ఉంటుంది, లేటెన్సీ ఏదైతే తక్కువగా ఉంటుంది, ఎనర్జీ సేవింగ్, కాస్ట్ రిడక్షన్ అనేది 5Gలో మనకు కనిపిస్తుంది. అలాగే హై డేటా రేట్ ఉంటుంది, మ్యాసివ్ డివైస్ కనెక్టివ్, మాక్సిమం 100x కనెక్ట్ డివైజెస్ మనం కనెక్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. దాని తర్వాత 5G ఏవైతే ఉన్నాయో 5G ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ దాని ద్వారా లాభాలు ఏమైతే ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ కానీ ఐఓటీ డివైసెస్ కానీ ఏవి యూజ్ చేసినా కానీ అవన్నీ కూడా 5G కాదు, ఏదన్నా ఒక టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ గా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈ విధంగా 5G అనేది డెవలప్ అవుతూ ప్రెసెంట్ ఇండియాలో రీసెంట్ గా అంటే ఒక 2 to 3 months నుండి ఇంప్లిమెంటేషన్ లోకి రావడం కూడా జరిగింది అనమాట. తర్వాత మనకి 6th జనరేషన్ అనేది కనిపిస్తుంది 5G తర్వాత, లేదంటే దీన్నే మనకి బియాండ్ 5G అని కూడా చెప్పుకోవచ్చు. సో అట్ ద సక్సెసర్ టు 5G సెల్యులర్ టెక్నాలజీ, ద 6th జనరేషన్ వైర్లెస్ ఇస్ కరెంట్లీ అండర్ డెవలప్మెంట్. ప్రెసెంట్ ఈ 6th జనరేషన్ మీద వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ పర్టికులర్ 6th జనరేషన్ ఏదైతే ఉందో దీని నెట్వర్క్స్ వచ్చేసరికి యూటిలైజ్ టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ టు అచీవ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అపర్చర్ టెర్మినల్ అండ్ ఇంటెలిజెంట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ విత్ ఇన్ ఏ సెల్. సో ఈ పర్టికులర్ ఏవైతే డేటాస్ ఉన్నాయో ఎస్పెషల్లీ ఈ టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయో, సో ఈ టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు మనకి 5G గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తుంది. ఈ 6G ఏం చేస్తుంది, టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసుకుని ఆ లేటెన్సీని ఇంకా తగ్గించి ఆ డేటా ట్రాన్స్మిషన్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసేలాగా ఎస్పెషల్లీ ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ వీటన్నిటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. సో ఈ 5G నెట్వర్క్ 6G ఈ పర్టికులర్ 5G నెట్వర్క్ తో పోల్చుకుంటే 6G నెట్వర్క్ లో డేటా ఎంత ఉంటుందంటే మాక్సిమం 1 TB per second ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో మనం ఇలా క్లిక్ చేయగానే చాలా ఫాస్ట్ గా, అసలు ఇలా డౌన్లోడ్ పెట్టగానే అయిపోతున్నాను, అంత ఫాస్ట్ గా డెవలప్ అయ్యే పరిస్థితి 6Gలో ఉంటుంది. బట్ 6G ఏదైతే ఉంది ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో ఈ 6G అనేది ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ విర్చువల్ రియాలిటీ టెక్నాలజీస్ కి, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఏవైతే వాటికి చాలా వ్యాస్ట్ అవసరం ఉందన్నమాట ఈ 6G అనేది. సో వీటి మీద రీసెంట్ గా వర్క్ జరుగుతుంది. ఇది ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి ఇంకో 5 years అలా పట్టే పరిస్థితి, 5+ years అయితే పడుతుంది. దాదాపుగా 20, 30 కల్లా రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ మనం ఇంకా 5G కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాలేదు. ఇది ఇంకొక 2-3 years ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాక ఆ తర్వాత పైలట్ మోడ్ అలా 2030కి 6G అనేది రావడానికి హై పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఈ జనరేషన్స్ ఇన్ ICT లేదంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి. అయితే దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందా లేదంటే రావడానికి అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్ గురించి చదవాలి అంటే ముందు అసలు ఆ టెలికమ్యూనికేషన్ కి ఏది అవసరమో వాటి గురించి చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 6th జనరేషన్ గురించి చదవండి. ఒకటి డేటా రేట్స్ బేస్డ్ అడగచ్చు, ఈ లేటెన్సీ బేస్డ్ అడగచ్చు, లేదంటే వీటిలో ఉపయోగించే ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో 1G అనేది ఇలా మనకు కనిపిస్తుంది, 2G 3G ఇలా మనకు కనిపిస్తుంది. సో అన్నిటికంటే ఫాస్ట్ గా లేదంటే అన్నిటికంటే ఎఫిషియెంట్ గా 6G ఉంటుంది, అన్నిటికంటే తక్కువగా 4G 1G అనేది కనిపించడం మనకు కనిపిస్తుంది అనమాట. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీన్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత కీ కాన్సెప్ట్స్ ఇన్ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం చదువుకోవాలి, ఎగ్జామ్లు అడగడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్ టెక్నాలజీ, అలాగే దాంతో పాటుగా వాయిస్ ఓవర్ LTE టెక్నాలజీ అనేవి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. LTEకి వోల్ట్ కొన్ని డిఫరెన్స్, మీరు మీ మొబైల్ ఫోన్ లో చూస్తే సిగ్నల్ ఏదైతే సిగ్నల్ పాయింట్ ఉందో సిగ్నల్ పాయింట్ దగ్గర LTE ఫోన్ అని కానీ వోల్ట్ ఫోన్ అని కానీ చూపిస్తుంటుంది అన్నమాట. మీరు ఉపయోగిస్తున్న నెట్వర్క్స్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ అనేది ఏది LTEని యూజ్ చేస్తుందా వోల్ట్ యూజ్ చేస్తుంది అనేది మన మొబైల్ ఈ పర్టికులర్ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. మీరు అందరు చాలా వరకు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో దీంట్లో భాగంగా దీని డిఫరెన్స్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందులో భాగంగా లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్, ఈ LTE టెక్నాలజీ ఏంటంటే ఇది ఒక డేటా కమ్యూనికేషన్ టెక్నాలజీ. అలాగే దాంతోపాటు వాయిస్ ఓవర్ LTE అంటే ఇది కూడా డేటా కమ్యూనికేషన్ టెక్నాలజీ. కాకపోతే ఆ వోల్ట్ లో ఏదైతే ఆ LTEలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈ వోల్ట్ అనే దాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ రెండు కూడా ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్స్. సో LTE అనేది టైప్ ఆఫ్ నెట్వర్క్, వాయిస్ ఓవర్ LTE అనేది సర్వీస్ ఆఫర్డ్ ఆన్ ద నెట్వర్క్. సో ఈ పర్టికులర్ ఏదైతే నెట్వర్క్ ఉందో LTE నెట్వర్క్ ఉందో దాన్ని బేస్డ్ గా సర్వీసెస్ ఆఫర్ చేసేది మనకు వాయిస్ ఓవర్ LTE కనిపించే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా LTEకి ఉన్న కీ ఫీచర్స్ మనం ప్రధానంగా చూసుకుంటే మే ఆర్ మే నాట్ సపోర్ట్ డేటా అండ్ వాయిస్ కాల్స్ టుగెదర్. సో ఇప్పుడు LTE టెక్నాలజీ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసి మాట్లాడామనుకోండి, ఎట్ ద సేమ్ టైం మనకి డేటా రావడము, అలాగే ఎట్ ద సేమ్ టైం కాల్స్ వెళ్ళడం జరుగుతుంది. ఒకటి కాల్ కట్ చేస్తే డేటా వస్తుంది, డేటా ఆపితే అంటే డేటా ఆపకపోయినా కాల్ అనేది వెళ్ళడం కనిపిస్తుంది. బట్ ఎట్ ఏ టైం రెండు వర్క్ అవడం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే ఎయిర్టెల్ సిమ్ ఎవరైతే యూజ్ చేస్తారో ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు
మాక్సిమం ఎట్ ఏ టైం డేటాను యూజ్ చేయడం అలాగే ఫోన్ మాట్లాడటం అనేది కష్టం అనమాట. ఎందుకంటే అది ఎల్టీఈ నెట్వర్క్ యూజ్ చేస్తుంది. అదే మనకి వాయిస్ ఓవర్ ఎల్టీఈ చూసామనుకోండి, ఎట్ ఏ టైం మనకి డేటాని యూజ్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్స్ కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు జియో ఫోన్ ఏదైతే మనం జియో సిగ్నల్స్ ఏవైతే యూజ్ చేస్తామో జియోతో మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు, అట్ ఏ టైం నెట్వర్క్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండింటికి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్లు. సో ఎల్టీఈలో మనం చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ వాయిస్ కాలింగ్ ఈజ్ అంత బెటర్ అంటే బెటర్ గానే ఉంటుంది కంపారిటివ్లీ. ఓల్డ్ తో చూసుకున్నప్పుడు ఇది అంత బెటర్ గా ఉండకపోయే పరిస్థితి, బట్ ఓల్డ్ తో హెచ్డి కాలింగ్ ఫీచర్స్ కూడా మనకి యాక్టివేట్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. అలాగే దాంతో పాటుగా టర్న్ ఆఫ్ ద డేటా కనెక్షన్ విల్ మేకింగ్ ద వాయిస్ కాల్స్ ఎల్టీఈ చూసుకుంటే. సో ఈ వాయిస్ ఓవర్ ఎల్టీఈ చూసుకుంటే ఇందులో అసలు డేటా కనెక్షన్ ఆగదు, ఎట్ ఏ టైం రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటుగా ఎల్టీఈలో చూసుకుంటే కాల్ కలెక్షన్ బిట్వీన్ టూ యూజర్స్ ఈ స్లోవర్. సో ఆ కాల్ కనెక్షన్ ఏదైతే ఉందో మనం కాల్ చేసేటప్పుడు వెంటనే నెట్వర్క్ కనెక్ట్ చేసి ఏదైతే ఉందో అది మినిమం 7 సెకండ్స్, ఆల్మోస్ట్ 7 సెకండ్స్ అనేది ఎల్టీఈ నెట్వర్క్ యూజ్ చేస్తే తెలుస్తుంది. బట్ ఈ ఓల్డ్ టెక్నాలజీని యూజ్ చేసి లేదంటే ఓల్డ్ నెట్వర్క్ యూజ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో లెస్ దెన్ 3 సెకండ్స్, 4 సెకండ్స్, 2 సెకండ్స్ లో కూడా మనకి నెట్వర్క్ అనేది వెంటనే కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫోన్ చేయగానే వెంటనే రింగ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. కొంత ఒక 2 to 3 సెకండ్స్, 4 సెకండ్స్ అలా పడుతుంది. ఆ తర్వాత అది రింగ్ అవడం మొదలు పడుతుంది. కనెక్షన్ అనేది ఎల్టీఈలో తక్కువగా ఉంటుంది, వోల్ట్ లో ఫాస్ట్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇందులో భాగంగా మనం ఎల్టీఈ చూసుకుంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ వీడియో కాల్స్. సో ఎల్టీఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఎల్టీఈ నెట్వర్క్ బేస్ చేసి మనం వీడియో కాల్స్ చేయాలంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ ఇలాంటివి యూజ్ చేసి వాటి ద్వారా మనం కాల్ చేయగలుగుతాం. బట్ ఈ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని మనము మన ఫోన్ యాక్టివేట్ అయ్యి ఉంటే డైరెక్ట్ ఎటువంటి దీని లేకుండా మనం డైరెక్ట్ గా వీడియో కాల్ చేసుకునే ఫీచర్ అయితే అందుబాటులోకి ఉంటుంది. ఇది బేసికల్ గా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. సో సింపుల్ గా ఎల్టీఈకి అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటే దాన్ని వోల్ట్ అంటారు, లేదంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అంటారు. ఈ విషయాన్ని మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఈ డిఫరెన్షియల్ బేస్ చేసుకుని ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగారు, ఇదే బేస్ చేసుకుని మన దగ్గర కూడా అడిగారు అనుకుని అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత లైఫై అండ్ వైఫై అనేవి బేసిక్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో లైఫైకి వైఫైకి సంబంధించి ఉన్న డిఫరెన్స్ ఏంటని మనం చూసుకుంటే ఈ లైఫై అలాగే వైఫై. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది లైఫైలో మనకు చూసుకుంటే లైట్ ఫిడిలిటీ అంటారు అనమాట. అలాగే వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ అంటారు. లైట్ ఫిడిలిటీ, వైర్లెస్ ఫిడిలిటీ. ఓకే. సో దీంట్లో భాగంగా డేటా ట్రాన్స్మిషన్ అనేది లైఫైలో ఎలా వెళ్తుంది, లైట్ లేదా అక్కడ విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఎల్ఈడి లైట్ ఉంది. సో ఎల్ఈడి లైట్ ఏం చేస్తుంది, ఆ వెలుతురు అనేది, ఆ లైట్ అనేది ప్రసరిస్తుంది. సో ఈ లైట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడం మనకి లైఫై టెక్నాలజీలో కనిపిస్తుంది. వైఫై టెక్నాలజీలో ఏం జరుగుతుంది, రేడియో వేవ్స్ యూజ్ చేస్తుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మనకి రేడియో వేవ్స్ అనేది రేడియో వేవ్ అని ఉంటుంది. సో ఆ స్పెక్ట్రమ్ యూజ్ చేసుకుని లేదంటే ఆ వేవ్స్ యూజ్ చేసుకుని డేటా ట్రాన్స్మిషన్ అనేది వైఫైలో జరగడం అబ్జర్వ్ చేయొచ్చు. సో స్పీడ్ చూసుకుంటే పొటెన్షియల్ మచ్ ఫాస్టర్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. థియరిటికల్ గా దీని ఇంప్లిమెంటేషన్ కాకుండా థియరిటికల్ స్పీడ్ చూసుకుంటే దాదాపుగా 2 to 4 గిగాబైట్స్ పర్ సెకండ్ స్పీడ్ తో డేటా ట్రాన్స్మిషన్ అనేది వైఫైలో జరిగే పరిస్థితి ఉంది. సో వైఫైలో వచ్చేసరికి చూసుకుంటే 10 GBps మాత్రమే ట్రాన్స్ఫర్ అవడానికి హై పాసిబిలిటీస్ ఉండడం కనిపిస్తుంది. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే హై డేటా కెనాట్ పెనిట్రేట్ వాల్స్ అండ్ ట్రావెల్ ఫ్రమ్ ద లైట్ సోర్సెస్. సో సింపుల్ గా లైఫై టెక్నాలజీ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి అనమాట, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. సో దీంట్లో చిన్న చిన్న వైర్స్ లాగా ఉంటే ఇక్కడ లైట్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తూ వెళ్తుంది అనమాట ఈ విధంగా. సో అక్కడ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో ఆ పర్టికులర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ బేస్ చేసుకున్న లైట్ సిగ్నల్స్ యూజ్ చేసి లైఫై టెక్నాలజీ అనేది యూజ్ అవ్వడం కనిపిస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే లైఫై ఇప్పుడు మనకి వైఫై ద్వారా ఏదైనా నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, డేటా థెఫ్ట్ అవ్వడానికి కానీ, లేదా అక్కడ ఏ డిఫరెంట్ మ్యాలిసియస్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లైఫైలో హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఆ వాల్స్ ఉన్నాయో లేదంటే ఈ పర్టికులర్ ఫైబర్ కేబుల్స్ ఉన్నాయో వాటిని దాని నుంచి డేటా అనేది బయటికి రావడానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇంత బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కూడా లైఫైలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఎక్కడైతే లైట్ సోర్స్ ఉంటుందో ఆ లైట్ సోర్స్ ఉన్న దగ్గర మాత్రమే డేటాను మనం ట్రాన్స్మిట్ చేయగలుగుతాం. లైట్ సోర్స్ లేదు, చీకటిగా ఉందంటే అక్కడ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరగదు. బట్ ఇక్కడ వైఫై దగ్గరకు వచ్చేసరికి ఓకే ఇది కూడా సెక్యూర్డే, బట్ ఏమంటే కొద్దిగా చిన్న సైబర్ అటాక్స్ జరగడానికి అవకాశం ఉంది వైఫై. అలాగే దాంతోపాటు వైఫైలో ఉన్న ప్రధానమైన లాభం ఏంటంటే చాలా వ్యాస్ట్ ఏరియాని, వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవర్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట.
సో దీంట్లో భాగంగా లైఫైకి వచ్చేసరికి ఎనర్జీ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇది మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. బట్ వైఫై ఏంటంటే తక్కువ ఎనర్జీ ఎఫిషియెంట్, దీంతో పోల్చుకున్నప్పుడు తక్కువ ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది. దీనికి రోటర్స్, యాంటీనాస్ ఇలాంటివన్నీ కావాలి. సో రోటర్ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు అక్కడ నుంచి వైఫై అనేది ఆ సిగ్నల్స్ అనేది ట్రాన్స్మిట్ చేయడం, ఆ డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతుంది. సో ఈ లైఫై టెక్నాలజీ జనరల్ గా ఎక్కువ హై డెన్సిటీ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఆఫీసెస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఏరోప్లేన్స్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ ఎక్కువ జనాభా ఉన్న ఏరియాస్ లో ఈ లైఫై టెక్నాలజీ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ వైఫై టెక్నాలజీ అనేది ఎక్కడ ప్రధానంగా పబ్లిక్ స్పేసెస్ లో కానీ, లేదంటే ఇంట్లో కానీ, అలాగే దాంతో పాటుగా డేటా అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయాలనే ప్లేస్ లో వైఫై అనేది యూజ్ అవ్వడం కనిపిస్తుంది. ఇది బేసికల్ గా లైఫైకి వైఫైకి ఉన్న డిఫరెన్సెస్. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, ఇది బేసికల్ గా ఈ పర్టికులర్ ఈ రెండు టెక్నాలజీస్ ఉన్న డిఫరెన్సెస్. తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ ది ఇవాల్యుయేషన్ ఆఫ్ ద వెబ్, వరల్డ్ వైడ్ వెబ్. సో ఇదేదైతే డబ్ల్యూడబ్ల్యూ ఉందో ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేది ఏ విధంగా ఇవాల్యుయేట్ చెందుకుంటూ వెళ్ళింది. వెబ్ 1.0, 2.0, 3.0, 4.0, 5.0, త్వరలోనే 6.0 కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. అసలు ఇదేంటి మనం ఇప్పుడు యూజ్ చేస్తాం, ఇప్పుడు గూగుల్ కానీ లేదంటే డిఫరెంట్ ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తామో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వెబ్ బేస్డ్ గా, ఈ వెబ్ నాలెడ్జ్ బేస్ చేసుకుని వర్క్ అవడం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇందులో భాగంగా అసలు ఇది ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ లో ఏ విధంగా డెవలప్ అవ్వకుండా వెళ్ళింది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడు 1G, 2G, 3G ఎలా అయితే ఇవాల్యుయేషన్ చెందుకుంటూ వెళ్ళిందో అదే విధంగా ఇది కూడా ఇవాల్యుయేషన్ చెందుకుంటూ వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో భాగంగా చూసుకున్నప్పుడు అందులో ప్రధానంగా డబ్ల్యూడబ్ల్యూ డాట్. సో వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ టూల్ యూజ్డ్ బై ద బిలియన్స్ ఆఫ్ పీపుల్ టు షేర్, రీడ్, రైట్ ఇన్ఫర్మేషన్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఓయే ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో మనం ఏదైనా సెర్చ్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా డబ్ల్యూడబ్ల్యూ అనేది ప్రధానంగా ఉంటుంది. అతను STNIS అకాడమీ కోసం టైప్ చేయాలంటే ఇదిగోండి www డాట్ అప్పుడు STNISacademy.com అని కొడితే వస్తుంది అనమాట. సో ఈ కమ్ము ఇవన్నీ వేరు, అవి పక్కన పెడితే బట్ బేసికల్ గా ఇంటర్నెట్ లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా www డాట్ అనేది ఇంపార్టెంట్. సో అది ఏ విధంగా ఎవాల్యుయేషన్ చెందిందో, అసలు ఏ విధంగా ఇది వెళ్ళిందో మనం చూసుకుంటే మొట్టమొదటిది వెబ్ 1.0. సో ఈ వెబ్ 1.0 ఏంటంటే ఓన్లీ రీడ్ ఓన్లీ అనమాట. జస్ట్ ఎలా అంటే ఇంతకుముందు వెబ్ పేజెస్ ఉండేవి. సో ఈ వెబ్ పేజెస్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఏదో మ్యాటర్ ఉంది, ఈ మ్యాటర్ మనం జస్ట్ చదవడానికి మాత్రం అవుతుంది తప్పితే కానీ దాన్ని కాపీ చేయడానికి కానీ, లేదా దాన్ని మనం ఎడిట్ చేయడానికి కానీ, దానికి కామెంట్ చేయడానికి కానీ, లైక్ కొట్టడానికి కానీ అసలు ఏ ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన ఏదైతే STNIS అకాడమీ యాప్ లో మీరు ఏదైనా పీడిఎఫ్ చదివేటప్పుడు ఏవైతే డౌన్లోడబుల్ పీడిఎఫ్స్, డౌన్లోడ్ కాని పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో చదివేటప్పుడు అక్కడ మీరు ఎటువంటి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, జస్ట్ చదవడానికి మాత్రం అవకాశం ఉంటుంది అనమాట. అలా ఈ వెబ్ 1.0లో జస్ట్ ఆ వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదవడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఇవి ఒక స్టాటిక్ వెబ్ పేజెస్ గా మాత్రమే కనిపించే పరిస్థితి ఉంది అనమాట. అక్కడ ఎంగేజ్మెంట్ కానీ, అక్కడ పీపుల్స్ ఇంటరాక్షన్ కానీ ఏమీ ఉండేది కాదు. దాని తర్వాత మనకి ఇవాల్యుయేషన్ చెంది ఏమొచ్చింది, వెబ్ 2.0 వచ్చింది. ఇక్కడ ఏమైంది, రీడ్ అండ్ రైట్ రెండు వచ్చాయి. అంటే ఇంటర్నెట్ లో మనం చదువుకోవచ్చు, దాంతో పాటు మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మేడ్ ద ఇంటర్నెట్ లాట్ మోర్ ఇంటరాక్టివ్ గా మారడానికి వెబ్ 2.0 అనేది హెల్ప్ఫుల్ గా రావడం మనకు కనిపించింది. ఇప్పుడు ఏదైతే జనరల్ గా మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదంటే గూగుల్లో, దాంతోపాటు గూగుల్లో వేరియస్ వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ఇలాంటివన్నీ వాడుతున్నాం కదా, అవన్నీ కూడా వెబ్ 2.0. ఇప్పుడు STNIS అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఏదో వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియోకి మీరు ఒక కామెంట్ పెట్టారు. సో ఆ కామెంట్ పెట్టడం అనేది వెబ్ 2.0 ద్వారానే దీని నుంచే మనకు ప్రారంభం అవడం మనకు కనిపిస్తుంది అనమాట. సో దీని వల్ల ఈ సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా తయారవడం వెబ్ 2.0లో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత వెబ్ 3.0 అనేది వచ్చింది. సో ఈ వెబ్ 3.0లో రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది. సో ఇక్కడ రీడ్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వెబ్ 3.0 అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పర్టికులర్ వెబ్ 3.0 ఏదైతే ఉందో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్ గా తయారవడం కానీ, బిల్డ్ చేయడం కానీ జరిగింది. సో దీంతో పాటు ఇది ఇట్ విల్ బి డ్రివెన్ బై ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వేర్ మిషన్స్ విల్ బి ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ఇన్ఫర్మేషన్ లైక్ హ్యూమన్స్. సో ఇక్కడ వెబ్ 3.0లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళారు, యూట్యూబ్ లోకి వెళ్ళి బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ క్లాస్ అని కొట్టారు. సో అక్కడ ఏం చెప్తుంది, యూట్యూబ్ ఒక 10-15 వీడియోస్ మీకు రిఫర్ చేస్తుంది. ఇదిగోండి ఇది బెస్ట్, ఇదిగోండి ఇది బెస్ట్, ఇదిగోండి ఇది బెస్ట్, ఇదిగోండి ఇది బెస్ట్ అని చెప్తుంది అనమాట. సో వెబ్ 2.0 ఏం జరిగింది, మనం జస్ట్ అడిగితే ఏం అడిగాం అదే చూపించేది. బట్ ఇక్కడేమైంది, వెబ్ 3.0లో మనం ఏదైతే అడుగుతున్నామో దానికి సంబంధించిన డేటా ఏవైతే మల్టిపుల్ డేటాస్ ని మన ఎదురుగా చూపిస్తుంది. దాంట్లో మనం ఏది కావాలో చూస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే దాంతో పాటుగా కామర్స్ వెబ్సైట్స్ లోకి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళాం.
ఏదైనా ఒక ప్రొడక్ట్ కావాలనుకున్నా ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇది చూపించడమే కాక తర్వాత ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఎవరైతే కమర్షియల్ ఏజెన్సీస్ లేదా బిజినెస్ ఏజెన్సీస్ ఉన్నారో వాళ్ళకి మీ బిహేవియర్ అనాలిటిక్స్ ని డేటా అనలిటిక్స్ ఇక్కడే మనకు వస్తుంది అనమాట, బిగ్ డేటా అనలిటిక్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇదిగో ఈ పర్టికులర్ పర్సన్ ప్రతిరోజు వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంసీక్యూస్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ లో టైప్ చేస్తున్నాడు. సో ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పర్టికులర్ పాయింట్స్ మీద, కాబట్టి ఇతనికి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదంటే ఇతనికి మీరు మాట్లాడండి అన్నట్టు లీడ్స్ జనరేట్ చేయడం లేదంటే డేటాను అనలిక్ చేయడం అనేది మనకి వెబ్ 3.0 నుంచే మొదలవడం కనిపిస్తుంది. సో ఈ విధంగా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనమాట. మనం ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ ని ఏదైతే మన బిహేవియరల్ ప్యాటర్న్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా వెబ్ 3.0 చేయడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా వెబ్ 3.0 అనేది మనకు కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ప్రధానంగా వెబ్ 3.0 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ఎగ్జిక్యూషన్ ఏదైతే జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఉన్న కీ కాంపోనెంట్స్ ఏంటంటే కీ ఆస్పెక్ట్స్ ఏంటి, ఫస్ట్ డీసెంట్రలైజేషన్ అనమాట. సో డేటా అండ్ అప్లికేషన్ వుడెంట్ బి సోలీ కంట్రోల్ బై ద లార్జ్ కార్పొరేషన్స్. సో ఇప్పుడు వెబ్ 1.0 ఏదైతే ఉందో వెబ్ 1.0 ఇక్కడ కంప్లీట్లీ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. అతను మార్చాలంటే మార్చుకోవచ్చు, అతను డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే చేసుకోవచ్చు వెబ్ 1.0. వెబ్ 2.0 ఏమైంది, అతను పెట్టేవాడు దానికి మనం ఇంటరాక్ట్ అవడానికి మాత్రం అవకాశం ఉండేది. బట్ ఇక్కడ వెబ్ 3.0 ఏమైంది, ఈ డేటా అనేది ఒక్కరి చేతిలో మాత్రమే కాదు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ మనం యూజ్ చేస్తాం, ఫేస్బుక్ అనేది ఆ ఫేస్బుక్ కంపెనీ చేతిలో మాత్రమే ఉండదు, అట్ ద సేమ్ టైం దాని మీద ఉన్న కంట్రోల్ కూడా మన చేతిలో ఉంటుంది. దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, దాన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు, అది మనకు వద్దు అనుకుంటే దాన్ని కంప్లీట్ గా ఆ పర్టికులర్ సైట్ నుంచి తీసివేయించవచ్చు అనమాట. ఈ విధంగా ఇది డీసెంట్రలైజ్ అయ్యింది అనమాట. కంప్లీట్ ఒక పర్టికులర్ పర్సన్ మీద ఒక పర్టికులర్ కార్పొరేషన్ మీద మాత్రం ఉంచేలా కాకుండా డీసెంట్రలైజ్ యూజర్స్ ప్లస్ దాంతో పాటుగా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్యన డేటా అనేది డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. అలాగే స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేది మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉపయోగించే ఒక టెర్మినాలజీ కనిపిస్తుంది. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ కాంట్రాక్ట్ స్టోర్డ్ ఆన్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. They can automatically execute actions when predefined conditions are met, potentially reducing the needs of the intermediaries. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మీకు ఫేస్బుక్ అకౌంటే ఉందనుకుందాం. ఫేస్బుక్ అకౌంట్ లో ఏం చేశారు ఫేస్బుక్ ఓనర్ లేదంటే ఆ క్రియేటర్ ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే పర్టికులర్ అకౌంట్ ఎక్స్ అనే అకౌంట్ 30 days యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా దాన్ని ఇన్యాక్టివ్ లోకి తీసుకువెళ్ళిపో అని చెప్తుంది అనమాట. అలాగే దాంతోపాటు 60 days యూజ్ చేయకపోతే ఆ అకౌంట్ ని డిలీట్ చేసి కొన్ని ప్రీ డిటర్మైన్డ్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ చేసిబడి ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, 30 days యూజ్ చేయకపోయారు అనుకోండి అది ఆటోమేటిక్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. ఆ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో దీని వల్ల ఏమవుతుంది, మీ డేటా ఏదైతే ఫేస్బుక్ లో కానీ మీ డేటా ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేరియస్ వెబ్సైట్స్ లో పెట్టారో అదంతా కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయేలాగా లేదంటే ఆటోమేటిక్ గా అక్కడ నుంచి అది మారేలాగా ఈ విధంగా చేయడం అనేది కనిపిస్తుంది. సో దీని వల్ల ఏమవుతుంది, అక్కడ ఎవరైతే ఇంటర్మీడియరీస్ అవసరం ఉందో అదంతా కూడా రిడ్యూస్ అవ్వడం అనేది ఈ వెబ్ 3.0 లో మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. అలాగే దాంతో పాటుగా డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ మనకు కనిపిస్తాయి. సో దీస్ అప్లికేషన్స్ దట్ turn on decentralized network not on a single server controlled by the company, this could give users more ownership and control over the data within these applications. సో ఈ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఏదైతే లేదంటే ఆ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ సర్వర్ లో మాత్రమే డేటా ట్రాన్స్మిషన్ చేస్తే అది వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరియస్ ఇంటర్నెట్ సర్వీస్ లేదంటే వేరియస్ నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయి, నెట్వర్క్ సర్వీస్ ఆపరేటర్స్ ఉంటారు. అది ప్రతి దాంట్లో కూడా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఒకరే మీ డేటాని కంప్లీట్ గా కంట్రోల్ చేసి ఆధిపత్యం చెలాయించే పరిస్థితి కూడా ఉండదు. సో ఈ విధంగా వెబ్ 3.0 అనేది డీసెంట్రలైజ్డ్ బేస్ గా వర్క్ అవుతుంది, స్మార్ట్ కాంట్రాక్ట్స్ యూజ్ చేసింది. ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫీచర్స్ అనమాట మనకి. ఓకేనా, ఇది బేసికల్ గా వెబ్ 3.0 కి సంబంధించింది. ఇది ప్రెసెంట్ ఆల్రెడీ ఎగ్జిక్యూటింగ్ లో ఉన్న వెబ్ 3.0 అనేది. దాని తర్వాత మనకి వెబ్ 4.0 కూడా రావడానికి అవకాశం ఉంది అనమాట. వెరీ సూన్, ఆల్రెడీ కొంతవరకు వచ్చేసింది, ఇది వెరీ సూన్ ఇంకా డెవలప్డ్ గా రావడానికి అవకాశం ఉంది. సో వెబ్ 4.0 అంటే ఏంటంటే సర్వీస్ విల్ బి అటానమస్, ప్రోయాక్టివ్, సెల్ఫ్ లెర్నింగ్, కొలాబరేటివ్ అండ్ కంటెంట్ జనరేషన్. సో ఈ వెబ్ 4.0 ఏదైతే ఉందో ఇదే మనకి చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఏదైతే వెబ్సైట్ ఉందో అది కంప్లీట్ గా అటానమస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, యాక్టివ్ గా ఉంటుంది, తనకు తాను నేర్చుకుని మనకు డేటా ఏదైతే ఉందో ఆ డేటా అదంతా కూడా ప్రొవైడ్ చేయడం అనేది కనిపిస్తుంది. ఇందులో భాగంగా లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఏవైతే యాక్టివిటీస్ చేయాలి అవన్నీ కూడా చేస్తుంది. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే దానికి వెబ్ 4.0 అనేది చాలా ఎక్కువగా
ఫౌండేషన్ స్టోన్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వెబ్ 4.1 అనేది కంప్లీట్లీ ప్రోయాక్టివ్, అంటే మనతో ఒక వ్యక్తి మాట్లాడినట్టు వెబ్ 4.1 అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో దీనికి మనకి ఎగ్జాంపుల్ కి చాట్ జీపీటీ ఇవన్నీ కూడా వెబ్ 4.0 లా బాగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత వెబ్ 5.0 కూడా మనకు ఉండే పరిస్థితి ఉంది, త్వరలోనే తీసుకొస్తాం అంటున్నారు. సో ఇక్కడ వెబ్ 5.0 అంటే మనం ఏదైతే మన మైండ్ లో ఆలోచిస్తామో అది ఆటోమేటిక్ తీసుకొచ్చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, గూగుల్లోకి వెళ్ళి ఏమని అడిగాము, సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ క్లాస్ ఏంటి అని అడిగాము అన్నమాట. గూగుల్లోకి వెళ్ళి సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ క్లాస్ అని అడిగాము. సో గూగుల్లోకి వెళ్ళి కానీ యూట్యూబ్లోకి వెళ్ళి కానీ అడిగితే ఏం చేశారు, 1 2 3 4 5 ఇలా రకరకాల డేటాస్ అనేవి మనకి అక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. అందులో మనం చూస్ చేసుకోవడం అనేది వెబ్ 3.0 4.0 లో మనకు కనిపిస్తుంది. బట్ ఈ 5.0 ఏమవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ మాత్రమే చూపిస్తుంది, ఇంక వేరే డేటా దాని రిలవెంట్ ఏమీ చూపించదు. ఇంకా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లాఫింగ్ క్యాట్ అనుకోండి, అంటే ఒక నవ్వుతున్న పిల్లి బొమ్మ అడిగాను నేను గూగుల్లోకి వెళ్ళి కానీ యూట్యూబ్లోకి వెళ్ళి. సో అక్కడ మనకి ఇంతకు ముందు ఏమైంది, పిల్లి బొమ్మలన్నీ కనిపించాయి. బట్ ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ నవ్వుతున్న పిల్లి బొమ్మ మాత్రమే చూపిస్తుంది. సో ఈ విధంగా వెబ్ 5.0 ఏంటంటే మనం ఎమోషన్ కూడా అర్థం చేసుకుంటాం. లేదా నేను సాడ్ సాంగ్స్ అని అడిగాను, సాడ్ సాంగ్స్ అని అడిగితే సాడ్ ఏవైతే సాంగ్స్ ఉంటాయో వాటిని మాత్రమే చూపిస్తుంది. ఇలా ఏంటంటే మన ఎమోషన్ ని కూడా ఎనాలిసిస్ చేసి మన ఎమోషన్ కూడా పట్టుకొని ఆ డేటా అనేది యాజ్ ఇట్ ఈజ్ ఒక, ఇప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు డల్ గా మాట్లాడారు అనుకోండి, ఎందుకు డల్ గా మాట్లాడుతున్నారని అడుగుతాను నేను, ఎందుకంటే ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ ఇప్పుడు చాట్ జీపీటీ మన ఎమోషన్ అర్థం చేసుకుంటుందంటే చేసుకోదు. బట్ 5.0లో మన ఎమోషన్ కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఆ డివైజెస్ కి రావడానికి అయితే ఉందన్నమాట. సో అప్పుడు అది ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ వెబ్స్ ఏవైతే ఉన్న వెబ్ 1.0 2.0 3.0 4.0 అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్, లేదంటే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా కానీ, ఇప్పుడున్న ఈ వెబ్సైట్స్ కానీ, ఇప్పుడున్న ఈ మొత్తం డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రధానంగా ఒక మార్పు తీసుకొచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందంటే అది వెబ్ 3.0. ఓకేనా. దీని అప్లికేషన్స్ గా వెబ్ 4.0 కానీ వెబ్ 5.1 కానీ వస్తుంది కానీ, బట్ ఒక ఫౌండేషన్, ఈ వెబ్ లో ఫౌండేషన్ ఏంటంటే మనకి వెబ్ 3.0. అలాగే మనకి జనరేషన్స్ కమ్యూనికేషన్ జనరేషన్స్ లేదంటే టెక్నాలజీ జనరేషన్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటిలో భాగంగా మనకి 3G ఎలానో ఇక్కడ వచ్చేసరికి వెబ్ 3.0 అనేది అలా ఒక ఫౌండేషన్ గా ఉండడం అయితే మనకు కనిపించే పరిస్థితుంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ వెబ్స్ అనేవి ఎవాల్యుయేషన్ జరుగుతూ రావడం జరిగింది. ఓకేనా. ఇదండి మేజర్ గా 3 పాయింట్స్ ఏవైతే చెప్పుకున్న 3 కోర్ కాన్సెప్ట్స్, వాటి నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత 23 కాన్సెప్ట్ లో భాగంగా సూపర్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుంటాం. జస్ట్ ఇక్కడ సూపర్ కంప్యూటర్స్ అంటే నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే కాస్త బెటర్ గా ఫాస్ట్ గా వర్క్ చేసే ఏవైతే కంప్యూటర్స్ ఉంటాయో వాటినే మనకు సూపర్ కంప్యూటర్స్ అంటారు. ఇందులో భాగంగా రీసెంట్ గా న్యూస్ లో ఉన్న సూపర్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో సూపర్ కంప్యూటర్ ఈజ్ ఏ కంప్యూటర్ దట్ పర్ఫార్మ్స్ ఎట్ ఆర్ నియర్ ద హైయెస్ట్ ఆపరేషన్ రేట్ ఫర్ కంప్యూటర్స్. సో మాక్సిమం ఫాస్ట్నెస్, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తే ఏవైతే ఉంటాయో వాటిని సూపర్ కంప్యూటర్స్ గా అంటారు. సో ఇట్ యూజ్డ్ ఫర్ జనరల్ గా ఇవి ఎందుకంటే సైంటిఫిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్, అలాగే దాంతో కూడా లార్జ్ డేటా, అలాగే లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటేషనల్ యాక్టివిటీస్ చేసే యాక్టివిటీస్, ఎస్పెషల్లీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఇందులో చాలా పెద్ద రీసెర్చ్ వర్క్స్ అన్ని చేస్తుంటారు అనమాట. అలాగే మనకి సీడాక్ కానీ ఇలాంటి దగ్గర మనకి రీసెర్చ్ వర్క్ చాలా ఎక్కువగా చేస్తారు. సో నెంబర్ ఆఫ్ చాలా ఎక్కువ డేటాని ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి దగ్గర మనం నార్మల్ కంప్యూటర్స్ పెట్టామనుకుంటే వర్క్ అవ్వదు, చాలా టైం పెట్టేది. సో ఆ ప్లేస్ లో ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని, లేదంటే ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ద ప్రాసెసింగ్ స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద quadrillion floating point operations per second, also known as the petaflops or flops అని అంటారు అనమాట. సో quadrillion floating point operations per second, దీని స్పీడ్ ని పెటాఫ్లాప్స్ లో మెజర్ చేయడం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా మన ఇండియాలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ యాజ్ ఆఫ్ నౌ గా మనం చెప్పుకుంటే ఐరావత్ సూపర్ కంప్యూటర్ అనేది మన ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కనిపిస్తుంది. సో ఇది 75th ఫాస్టెస్ట్ వరల్డ్ లెవెల్లో 75th ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ గా మనకు కనిపించే పరిస్థితుంది. ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేసి ఉందంటే సీడాక్ పూణేలో దీన్ని ఇన్స్టాల్ చేసి ఉండడం అయితే కనిపిస్తుంది. సో ఈ సూపర్ కంప్యూటర్స్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ఈ సూపర్ కంప్యూటర్స్ డెవలప్ చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత మన దగ్గర కొన్ని సూపర్ కంప్యూటర్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. వాటిలో భాగంగా చూసుకుంటే పరంపరల్ అనే సూపర్ కంప్యూటర్ ఉంటుంది. ఇది మనకి ఎన్ఐటి తిరుచిరాపల్లిలో, ఎన్ఐటి తిరుచిలో ఇది మనకు కనిపించే పరిస్థితుంది. ఇది ఫేజ్ 2 ఆఫ్
ఈ ఎన్ఎస్ఎం ఏదైతే నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ఉందో దాంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే కనిపిస్తుంది. సో దీనికి మనకి సిపియు నోట్స్, జిపియు నోట్స్ ఇవన్నీ పెట్టి ఫాస్టెస్ట్ వర్క్ చేసేలా దీన్ని తీసుకురావడం అనేది కనిపిస్తుంది. దాని తర్వాత పరం అనంత్ అనేది ఉంది. ఇది పరం అనంత్ అనేది సిడాక్ అండ్ ఐఐటి గాంధీనగర్ దీన్ని జాయింట్ గా అన్వైల్ చేయడం జరిగింది. దీనికి పరం అనంత పేరు పెట్టడం జరిగింది. దీని స్పీడ్ వచ్చేసరికి 834 టెట్రాఫ్లాప్స్ అనేది కనిపించడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత పరం శివయ్య అనేది ఉంది. పరం శివయ్య వచ్చేసరికి దీన్ని ఐఐటి బిహులో లేదంటే ఐఐటి వారణాసిలో దీన్ని పెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అసెంబ్లీ ఇండిజీనియస్లీ. సో ఇండిజీనియస్ టెక్నాలజీస్, ఇండిజీనియస్ కాంపోనెంట్స్ వీటన్నింటిని ఉపయోగించుకొని ఈ పర్టికులర్ ఏదైతే పరం శివాయ్ కంప్యూటర్ ఉందో, సూపర్ కంప్యూటర్ ఉందో దీన్ని ఐఐటి వారణాసిలో ఎస్టాబ్లిష్ చేయడం, అసెంబ్లీ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత పరం శక్తి, పరం బ్రహ్మ, పరం యుక్తి, పరం సంగనాయక్ ఇవన్నీ కూడా మనకి ఐఐటి ఖరగ్పూర్, తర్వాత ఐఎస్ఆర్ పూణే, జేఎన్ సిఆర్ఎస్ఆర్ బెంగళూరు, ఐఐటి కాన్పూర్ వీటిలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ నేమ్స్, ఈ పర్టికులర్ సూపర్ కంప్యూటర్ నేమ్, అలాగే అది ఎక్కడ ఏ ప్లేస్ లో పెట్టారనేది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంటే మనకి రేపు పొద్దున ఎగ్జామ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి, బేసికల్ గా. సో దీంట్లో భాగంగా ఐరావత్ సూపర్ కంప్యూటర్ గురించి మనం చూసుకుంటే ఇది వరల్డ్ లెవెల్లో 75th ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ గా యాజ్ ఆఫ్ 2023 డేటా ప్రకారం మనకు కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ఈ 2023 అండ్ మన 2024 డేటా కూడా చూస్తాం. బట్ 2023 వరకు, 2024 ఫస్ట్ హాఫ్ వరకు మనం చూసుకుంటే ఫ్రంటీర్ ఏదైతే ఉందో యుఎస్ఏకి సంబంధించిన కంప్యూటర్, అది ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ గా 2023 వరకు మనకు కనిపించడం జరిగింది. అలాగే 2022 వరకు ఉన్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటంటే పొగాకు సూపర్ కంప్యూటర్ అనేది ఫాస్టెస్ట్ ఉంది, జపాన్ కి చెందింది. ఇది 2020కి ఉండేది. ఇది 2023 అండ్ 2024 ఫస్ట్ హాఫ్ వరకు ఫ్రంటీర్ సూపర్ కంప్యూటర్ ఉంది. దాని తర్వాత రీసెంట్ గా అక్టోబర్ ఎండింగ్ నవంబర్ లో సూపర్ కంప్యూటర్ అనేది ఫాస్టెస్ట్ రావడం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ ఐరావత్ అనేది మనకి సిడాక్ పూణేలో పెట్టడం జరిగింది. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో దీంట్లో భాగంగా ఇన్స్టాల్ అండర్ ద నేషనల్ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఐరావత్ ఏదైతే ఉందో, ఈ ఐరావత్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 13,170 టెట్రాఫ్లాప్స్. ఇంత స్పీడ్ తో ఆ యాక్టివిటీస్ ని చేయడం అనేది ఐరావత్ సూపర్ కంప్యూటర్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది బేసికల్ గా ఐరావత్ సూపర్ కంప్యూటర్ కి. సో ఓవరాల్ గా వరల్డ్ లెవెల్లో టాప్ 10 సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే, సో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ యాజ్ ఆఫ్ నవంబర్ 2024 వరకు మనం చూసుకుంటే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చేసరికి ఎల్ కెప్టెన్ అనేది ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ గా మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడంటే యుఎస్ఏకి సంబంధించింది ఇది. సో దీనికి హార్డ్వేర్ ఇవన్నీ సప్లై చేసింది AMD వాళ్ళు, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది HP ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఏ కంట్రీకి చెందింది అనేది మనకు కావాలి, ఏ పేరు అనేది మనకు కావాలి, దాని తర్వాత దాని యొక్క స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈఎల్ కెప్టెన్ ఏదైతే ఉందో, ఈఎల్ కెప్టెన్ అనేది 1742 పెట్రాఫ్లాప్ స్పీడ్ తో చాలా ఫాస్టెస్ట్ గా వెళ్ళడం అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈఎల్ కెప్టెన్ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ గా ఫ్రంటీర్ ఉంది, దాని తర్వాత అరోరా ఉంది, దాని తర్వాత ఏగల్ ఉంది. ఈ పర్టికులర్ 4 యుఎస్ కి చెందింది. 5th దాంట్లో HP6 ఉంది. దాని తర్వాత 6th ప్లేస్ లో జపాన్ కి చెందిన పొగాకు సూపర్ కంప్యూటర్ అనేది ఫాస్టెస్ట్ గా ఉండడం కనిపిస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత రిమైనింగ్ కూడా మనకి ఉండడం కనిపిస్తుంది. ఇది వరల్డ్ టాప్ 10 ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ యాజ్ ఆఫ్ నవంబర్ 2024 వరకు. ఓకేనండి, ఇది బేసికల్ గా ఈ పర్టికులర్ సూపర్ కంప్యూటర్ సంబంధించిన డేటా. సో దీన్ని కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఎల్ క్యాప్టెన్ ఏదైతే ఉందో దీని గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఎల్ క్యాప్టెన్ అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్ గా ఈ పర్టికులర్ సూపర్ కంప్యూటర్ సంబంధించింది. ఇందులో భాగంగా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2015లో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా టార్గెట్ ఏం పెట్టుకుందంటే 73 ఇండిజీనియస్ సూపర్ కంప్యూటర్స్ త్రూ అవుట్ కంట్రీ 2022 కల్లా ఏర్పాటు చేయాలన్నట్టు టార్గెట్ పెట్టుకుంది. సో దీంట్లో భాగంగా ఆబ్జెక్టివ్ చూస్తే ప్రైమరీ గోల్ వచ్చేసరికి geographically distributed high performance computing centers connected by the high speed network forming national knowledge network. So various regions, for example like Chennai, అటు వచ్చేసరికి అస్సాం, ఇటు వచ్చేసరికి గుజరాత్, ఇటు జమ్మూ కాశ్మీర్, ఇటు ఆంధ్రప్రదేశ్, వీటన్నింటినీ కలుపుతూ ఆ జాగ్రఫిక్ ఏరియా అంతటిని కలుపుతూ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలనేది దీని ఆబ్జెక్టివ్ పెట్టుకుంది. సో దీంట్లో భాగంగా ఏవైతే
బోత్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఇన్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్ ని డెవలప్ చేయాలనుకుంటే, ఎస్పెషల్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పర్టికులర్ డొమైన్స్ లో డెవలప్ చేయాలనుకుని ఇది పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటే సూపర్ కంప్యూటర్ సంబంధించింది, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాటిని పెట్టాలనుకుంది. సో ఈ మిషన్ వచ్చేసరికి 7 years ప్రోగ్రామ్ లో భాగంగా 4,500 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం కూడా మనకు జరుగుతుంది. సో దీంట్లో భాగంగా లోకలైజేషన్ లో భాగంగా ఈ పర్టికులర్ ఏవైతే సూపర్ కంప్యూటర్స్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలోనే ప్రొడ్యూస్ అయ్యేలాగా, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేలాగా చేయాలన్నట్టు పెట్టుకుంది. ఈ పర్టికులర్ మిషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అలాగే దాంతో పాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, వీళ్ళిద్దరూ కలిపి ఈ పర్టికులర్ మిషన్ ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ గా కనిపించబరుస్తుంది. సో దీంట్లో భాగంగా అచీవ్మెంట్స్ గా పరం శివ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాంతో పాటు వేరియస్ కంప్యూటర్స్ పరం ప్రవేగ, పరం అనంత్, పరం హిమాలయ, పరం సిద్ధి, పరం విద్య, ఇవన్నిటిని కూడా ఇన్స్టాల్ చేయడం అనేది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో భాగంగా మనకు కనిపించే పరిస్థితి ఉంది. ఇది బేసికల్ గా సూపర్ కంప్యూటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఐ థింక్ మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత కాన్సెప్ట్ 24 లో భాగంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఎటువంటి యాక్టివిటీస్ తీసుకొచ్చిందో మనం చూస్తే, మొట్టమొదటి పాలసీగా మనకి నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకురావడం కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ పాలసీని 2012లో భాగంగా మనకు తీసుకొచ్చారు. యాక్చువల్ 2011లో తీసుకొచ్చారు. దాని తర్వాత కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అనేది 2012లో దీన్ని చేయడం అనేది జరిగింది. సో వాయిస్ బ్రేక్ అవుతుందండి. సో దీనికి 2012 నుంచి నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనకు కనిపించే పరిస్థితుంది. దీని యొక్క ప్రధానమైన ఏం ఏంటంటే, అట్లీస్ట్ 1 ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఈ లిటరేట్ అమాంగ్ ద అదర్ ఆబ్జెక్టివ్స్. మిగతా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఆ ఆబ్జెక్టివ్స్ తో పాటు ప్రతి ఇంట్లో ఒక పర్సన్ అట్లీస్ట్ ఈ లిటరేట్ అంటే ఈ డిజిటల్ టెక్నాలజీస్ యూజ్ చేయగలిగే క్యాపబిలిటీ, ఆ నాలెడ్జ్ అనేది అట్లీస్ట్ ఒక పర్సన్ కి నేర్పించాలి, ఏర్పాటు చేయాలన్నట్టు ఈ పాలసీ ఏమైతే పెట్టుకోవడం జరిగింది. సో ఇండియాస్ నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ అండ్ లెవరేజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్. సో దీంట్లో భాగంగా మెయిన్ గోల్స్ వచ్చేసరికి బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. సో ఏదైతే అర్బన్ రూరల్ డివైడ్, అలాగే జెండర్ డివైడ్, వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి అందరినీ ఇంక్లూజివ్ గా డిజిటల్ టెక్నాలజీస్ లో డెవలప్ చేయాలి. ఐసిటి రిసోర్సెస్ ఏవైతే డివైసెస్ ఉన్నాయో వాటి అందరికీ యాక్సెసిబుల్ తీసుకురావాలి అనేది ప్రధానమైన గోల్ ఇది కనిపిస్తుంది. దాంతో పాటు ఈ ఐసిటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని స్ట్రెంథన్ చేయాలి. అలాగే మన ఇండియాని గ్లోబల్ ఐటీ హబ్ గా మార్చి దాంతో పాటు ఎకనామిక్ గ్రోత్ కి ఐటీ సెక్టర్ ని ఎనేబుల్ చేసేలాగా, గ్రోత్ డ్రైవర్ గా మార్చేలా చేద్దాం అన్నట్టు ఈ పాలసీని పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా కీ ఫోకస్ ఏరియాస్ వచ్చేసరికి ఇంక్రీజ్ ఐటీ ఇండస్ట్రీ రెవెన్యూ అండ్ ఎక్స్పోర్ట్స్. సో ఐటీ ఇండస్ట్రీ రెవెన్యూ ఇంక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంది. దాంతో పాటు R&Dని డెవలప్ చేయాలనుకుంది. అలాగే ఈ గవర్నెన్స్, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పాలసీ ఏదైతే ఉంది, పాలసీ ఈ గవర్నెన్స్ అంటే ఏదైతే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ చేసేలా చేయడానికి తీసుకొచ్చింది. ఈ తర్వాత మనకు ఆధార్ కానీ, అలాగే డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా ఏవైతే మనకి డిజిటల్ టెక్నాలజీస్ ఉన్నాయో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇలాంటివన్నీ కూడా దీని తర్వాత కాలంలో మనకు బాగా అభివృద్ధి చెందడం మనకి కనిపించే పరిస్థితుంది. దాంతో పాటు ఈ పర్టికులర్ డిజిటల్ టెక్నాలజీస్ ని ఎస్పెషల్లీ సోషల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వీటిల్లో తీసుకురావాలన్నట్టు టార్గెట్ పెట్టుకుంది. దాంతో పాటుగా గ్లోబల్ హబ్ ఫర్ నాలెడ్జ్ లాంగ్వేజ్ టెక్నాలజీస్, ఈ పర్టికులర్ ఏవైతే నాలెడ్జ్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఎస్పెషల్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా డిజిటల్ టెక్నాలజీస్, డిజిటల్ కంటెంట్ ని డెవలప్ చేయాలన్నట్టు కూడా ఈ పర్టికులర్ పాలసీ అనేది చెప్పుకోవడం జరిగింది. సో ఈ పాలసీ అనేది ఒరిజినల్ గా మనకి 2011లో వచ్చింది. దాని తర్వాత 2012లో దీన్ని రివైజ్ చేశారు. టార్గెట్ 2020 పెట్టుకున్నారు. కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ చాలా గోల్స్ అనేది రీచ్ అవడం అనేది, సాధించడం అనేది ఈ పాలసీలో భాగంగా మనకు కనిపించే పరిస్థితి ఉంది. ఇది బేసికల్ గా నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది. ఓకేనండి, ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఈ రోజు దాంట్లో భాగంగా కాన్సెప్ట్ 25లో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో ఇది మనం ఎంత తక్కువ తెలుసుకుంటే అంత బెటర్గా అటెంప్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో మనం చూసుకుంటే సింపుల్ గా క్యూబిట్ అనేది వచ్చేది. కింద వాటిలో ఏ టెక్నాలజీలు యూజ్ చేస్తారన్నాడు, క్యూబిట్. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లో కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనకు తెలుసుకుంటే మాక్సిమం దీని మీద ఒక క్వశ్చన్ 100% గ్యారంటీ ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా మనం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, దాంతో పాటుగా సూపర్ నార్మల్ కంప్యూటర్స్ కి క్వాంటమ్ కంప్యూటర్స్ కొన్ని డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇందులో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే
ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ సైన్సే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే యూజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ థియరీ అట్ ద అటామిక్ అండ్ సబ్ అటామిక్ లెవెల్. సో జనరల్ గా ఏవైతే ఇప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి నార్మల్ లెవెల్లో వర్క్ అవుతాయి. బట్ ఈ పర్టికులర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పార్టికల్ యొక్క అటామిక్ అండ్ సబ్ అటామిక్ లెవెల్స్ లో దాని యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసిన ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇందులో బాగా ఇట్ యూజెస్ సబ్ అటామిక్ పార్టికల్స్, అందులో ప్రధానంగా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, వీటిని బేస్ చేసిన ఈ కంప్యూటర్స్ అనేవి వర్క్ అవడం అయితే మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో జనరల్ గా మనం చూసుకుంటే ఏవైతే క్లాసికల్ కంప్యూటర్స్ నార్మల్ గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ ఇవన్నీ కూడా బైనరీ డిజిట్స్ లో, లేదంటే బైనరీ బిట్స్ లో భాగంగా ఆ డేటాని, ఆ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం అని జరుగుతుంది. బైనరీ డిజిట్స్ అంటే 0 and 1, ఈ రెండు కూడా మనకు బైనరీ డిజిట్స్ గా కనిపిస్తాయి. సో వీటిని బేస్ చేసుకునేది వాడడం కనిపిస్తుంది. సో దీంట్లో బాగా నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్ ఏం జరుగుతుంది, అయితే 0 కానీ అయితే 1 కానీ 0 1 0 1 1 0 ఇలా వచ్చిందనుకుంటే ఇది ఒక పర్టికులర్ కోడ్ కి సంబంధించింది. అలాగే 1 0 0 1 0 1 ఇలా వచ్చిందనుకుంటే ఇది ఒక కోడ్ కి సంబంధించింది. సో ఇలా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత రావడం అనేది క్లాసికల్ కంప్యూటర్స్ లో మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. బట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్ ఏం జరుగుతుందంటే బేసిక్ యూనిట్ ఆఫ్ మెమరీ ఈజ్ ఏ క్వాంటమ్ బిట్ ఆర్ క్యూబిట్. ఇదే మనకి యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్స్ లకు సంబంధించి బేసిక్ యూనిట్ ఆఫ్ మెమరీ ఏంటంటే మనకి క్వాంటమ్ బిట్ అని కానీ దాన్ని క్యూబిట్ అని కానీ అనే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే allow the subatomic particles to exist in more than one state at the same time. సో ఇక్కడ ఏమైంది, నార్మల్ కంప్యూటర్ లో 0 1 0 1 ఇలా ఆల్టర్నేటివ్ వెళ్తున్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎట్ ఏ టైం 0 1 1 0 1 1 0 1 ఇలా ఎట్ ఏ టైమ్ ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో ఆ పర్టికులర్ యూనిట్ అనేది మారేలాగా జరగడం అనేది మనకు కనిపిస్తుంది. సో బిట్స్ అనేవి మన క్లాసికల్ కంప్యూటర్ లో కనిపిస్తే క్యూబిట్స్ అనేవి క్వాంటమ్ కంప్యూటర్స్ లో కనిపించే పరిస్థితి ఉంది. ఇది బేసికల్ గా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. సో దీంట్లో భాగంగా కీ ప్రిన్సిపల్స్, ఈ క్వాంటమ్ కంప్యూటర్ లో కొన్ని కీ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. అందులో భాగంగా మొట్టమొదటి సూపర్ పొజిషన్ అనమాట. సూపర్ పొజిషన్, క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు. సో ఈ క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఇదే విధంగా వర్క్ అవుతుంది మనం చూసుకుంటే ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ గా మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా అన్ట్రెడిషనల్ కంప్యూటర్స్ లో భాగంగా, అన్లైక్ ట్రెడిషనల్ కంప్యూటర్స్ లో భాగంగా మనం చూసుకుంటే బిట్స్ యూజ్డ్ ఇన్ క్లాసికల్ కంప్యూటర్స్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ వన్ స్టేట్, either 0 or 1. బట్ క్వాంటమ్ బిట్స్ ఆర్ క్యూబిట్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ సూపర్ పొజిషన్ 0 and 1 సైమల్టేనియస్లీ. సో దీన్నే సూపర్ పొజిషన్ అంటారు అనమాట. సో నార్మల్ క్లాసికల్ కంప్యూటర్ లో 0 or 1 ఇలా వెళ్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా 0 and 1 ని యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్నే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు. ఓకేనా. దాని తర్వాత క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది ఇంకొక టెర్మినాలజీ ప్రిన్సిపల్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే జనరల్ గా మనకి క్వాంటమ్ ఫిజిక్స్ లో భాగంగా పార్టికల్స్ పాయింట్ ఆఫ్ లో ఈ పర్టికులర్ అటామిక్, సబ్ అటామిక్ లెవెల్ పార్టికల్స్ లో భాగంగా మనం చూస్తే ఆ పర్టికులర్ ఒక పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను భూమి పైన ఉన్నాను, ఇక్కడ నా దగ్గర ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క లేదంటే ఒక పర్టికులర్ ఆటమ్ యొక్క వెరీ సబ్ అటామిక్ పార్టికల్ నా దగ్గర ఉంది. అలాగే ఇంకొకరు చంద్రుడి పైకి వెళ్ళారు, సేమ్ దానికి సంబంధించి ఇంకొక సబ్ అటామిక్ పార్టికల్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ అటామిక్ పార్టికల్ భూమి పైన ఉన్న దాంట్లో ఎర్త్, ఇది మూన్ అనుకున్నాం. ఇక్కడ నేను ఒక చేంజ్ చేశాను, ఆ చేంజ్ ఆటోమేటిక్ ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ నేను ఒక యాడింగ్ చేశాను, ఆ యాడింగ్ అనేది ఆటోమేటిక్ జరుగుతుంది. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉన్న ప్రధానమైన సూత్రం ఇది అనమాట. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్, అది ఎంత డిస్టెన్స్ ఈవెన్ దో యూనివర్సల్ దాటి పెట్టినా గానీ ఆ పర్టికులర్ ఏదైతే అటామిక్ పార్టికల్ ఉందో, సబ్ అటామిక్ పార్టికల్ ఉందో వాటిలో ఒక దాంట్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్ లో ఇంకో దాంట్లో కూడా చేంజ్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్నే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. సో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఈజ్ వేర్ క్వాంటమ్ పార్టికల్స్ ఇంటరాక్ట్ ఫిజికల్లీ ఇన్ వే సచ్ దట్ ద క్వాంటమ్ స్టేట్ ఆఫ్ ఈచ్ కెనాట్ డిస్క్రైబ్డ్ ఇండిపెండెంట్లీ. సో ఇక్కడ ఎర్త్ పైన ఏదైతే ఉందో ఒక పార్టికల్, దీని యొక్క స్టేట్ ఏదైతే ఉందో దీన్ని నేను వితౌట్ దీంతో నేను ఎనలైజ్ చేయడానికి లేదంటే దాన్ని తెలుసుకోవడానికి అవ్వదు అనమాట. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి డిపెండెంట్ ఈచ్ అదర్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్నే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. సో మెజర్ వన్ పార్టికల్ ఇన్స్టంటేనియస్లీ ఎఫెక్ట్స్ ద అదర్ ఈవెన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ పర్టికులర్ పార్టికల్ అనేది ఒక దాంట్లో ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఇంకో దాంట్లో ఎఫెక్ట్ రావడం అనేది ఈ పార్టికల్ ఫిజిక్స్ లో ఎస్పెషల్లీ ఈ అటామిక్ పార్టికల్స్ లో మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో దిస్ ఎనేబుల్స్ క్వాంటమ్ సిస్టమ్స్ టు ఎగ్జిబిట్
correlation stronger than the any plausible classical behavior. సో ఈ పర్టికులర్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఏదైతే ఉందో దీని వల్లనే ఇప్పుడు నీ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, క్వాంటమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బెస్ట్ గా స్ట్రాంగర్ దెన్ గా ఉండడానికి అవకాశం అనేది ఏర్పరుస్తుంది. సో ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ లో. సో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా క్యూబిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఏంటి? రెండు పార్టికల్స్ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉన్నప్పటికి కానీ ఒక దాంట్లో చేసిన ఎఫెక్ట్ ఇంకో దాంట్లో ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రెండింటిని మనం ఇండిపెండెంట్ గా డిస్క్రైబ్ చేయలేము, ఆ రెండింటిని డిపెండెంట్ గానే మనం డిస్క్రైబ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రెండు అనేవి క్వాంటమ్ టెక్నాలజీలో ప్రధానమైన కీ ప్రిన్సిపల్స్. ఇవి తెలిస్తే దీన్ని బేస్ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ థియరీ అంతా కూడా వర్క్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా క్వాంటమ్ మిషన్స్, నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా మనం చూసుకుంటే యూనియన్ క్యాబినెట్ ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కి 19th April 2023లో యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం అయితే కనిపిస్తుంది. సో ఈ మిషన్ ప్లాన్ ఫర్ 2023-2031 2023 నుంచి 2031 వరకు దీన్ని ప్లాన్ చేశారు. దీని యొక్క ప్రధానమైన ఎయిమ్ ఏంటంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీంట్లో నాలెడ్జ్ డెవలప్ చేయాలి, మెరుగుపరచాలి, అలాగే దాంతోపాటుగా సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఇంక్రీజ్ చేయాలి క్వాంటమ్ టెక్నాలజీ అన్నట్టు ఈ పర్టికులర్ మిషన్ అనేది చెప్పడం మనకు కనిపిస్తుంది. సో విత్ లాంచ్ ఆఫ్ దిస్, ఈ పర్టికులర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే లాంచ్ చేశారో దీని ద్వారా ఒక పర్టికులర్ కంట్రీకి ఆ క్వాంటమ్ టెక్నాలజీ మీద ఒక స్పెషలైజ్డ్ డెడికేటెడ్ మిషన్ గా ఏర్పరచుకున్న దేశంగా 7th కంట్రీగా మన ఇండియా అనేది ఆవిర్భవించింది. సో ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్స్ లేదా ఒక పర్టికులర్ కంట్రీ క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఒక సపరేట్ మిషన్ ఏర్పాటు చేయడం, దాంట్లో మన ఇండియా 7వ దానిగా ఈ పర్టికులర్ మిషన్ ద్వారా వచ్చింది. మనకంటే ముందు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కెనడా, చైనా ఇవన్నీ కూడా ఉండడం కనిపిస్తుంది. సో ఈ మిషన్, దిస్ మిషన్ విల్ డెవలప్ మ్యాగ్నెటోమీటర్స్ విత్ హై సెన్సిటివ్ ఫర్ ప్రిసిషన్ టైమింగ్, కమ్యూనికేషన్, నావిగేషన్. సో ఈ పర్టికులర్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా క్వాంటమ్ కంప్యూటర్స్ దేనికోసం తయారు చేస్తారంటే ఎస్పెషల్లీ అటామిక్ క్లాక్స్ లో చాలా వెరీ ప్రెస్క్రైబ్. ఇప్పుడు మనం ఏదైతే టైం తెలుసుకుంటామో వాచ్ల్లో కానీ డిజిటల్ క్లాక్స్ లో కానీ అది యాక్చువల్లీ యాక్యురేట్ క్లాక్ కాదు, దానిలో చిన్న మిస్టేక్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ కూడా లేకుండా చూపించే అటామిక్ క్లాక్స్ వాటిని, అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ లో కానీ నావిగేషన్స్ లో కానీ వీటిని క్వాంటమ్ కంప్యూటర్స్ ని యూజ్ చేయాలన్నట్టు ఈ మిషన్ అనేది టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇట్ ఆల్సో సపోర్ట్స్ డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ ద క్వాంటమ్ మెటీరియల్స్. అందులో భాగంగా సూపర్ కండక్టర్స్, నావల్ సెమీ కండక్టర్స్ ఇలాంటివన్నిటిని కూడా డెవలప్ చేయాలన్నట్టు ఈ పర్టికులర్ ఏదైతే మన గవర్నమెంట్ ఉందో, మన గవర్నమెంట్ ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ని తీసుకురావడం జరిగింది. అలాగే దాంతో పాటు ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఇంకొక టెర్మినాలజీ అనేది కనిపిస్తుంది, క్వాంటమ్ సూపర్మెసీ అనేది ఒక టెర్మినాలజీ అనమాట మనకి ఇందులో. సో దీంట్లో భాగంగా ఈ క్వాంటమ్ సూపర్మెసీ అనే టెర్మినాలజీని ఎవరంటే జాన్ ప్రిస్కిల్ అనే అతను 2011లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్వాంటమ్ సూపర్మెసీ అంటే ఏంటంటే జనరల్ గా, నా వాయిస్ బ్రేక్ అవుతుందండి ఉన్న వాళ్ళకి ఒకసారి కన్ఫర్మ్ చేయండి, వేరే ఒక మెసేజ్ పెడుతున్నారు వాయిస్ బ్రేక్ అవుతుందని. క్లారిటీ ఉందిగా? మిగతా వాళ్ళకి క్లారిటీ ఉంటే ఒకసారి మీరు మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ క్వాంటమ్ సూపర్మసీ అంటే ఏంటంటే జనరల్ ఇప్పుడు మనకి ఒక నార్మల్ కంప్యూటర్ అవ్వచ్చు, నార్మల్ కంప్యూటర్, అలాగే సూపర్ కంప్యూటర్ అవ్వచ్చు. ఈ రెండు కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల్లో చేసే ఏదైతే యాక్టివిటీ ఉందో, ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసరికి విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో చేయడం జరుగుతుంది అనమాట. అలా చేసే ఏదైతే ఉందో, అలా చేసే ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్నే క్వాంటమ్ సూపర్మెసీగా చెప్తారు. సో క్వాంటమ్ సూపర్మెసీ అంటే క్వాంటమ్ ఆధిపత్యంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే క్వాంటమ్ సూపర్మెసీ రిఫర్స్ టు ద క్వాంటమ్ కంప్యూటర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ దట్ కెన్ నాట్ బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ క్లాసికల్ కంప్యూటర్స్ ఇన్ ఏ నార్మల్ లైఫ్ టైం. ఒక క్లాసికల్ కంప్యూటర్ అసలు చేయలేదు అనుకున్న ఒక యాక్టివిటీని క్వాంటమ్ కంప్యూటర్ చేసి చూపిస్తుంది. అలా జరిగే ఒక ఫినామినాని, అలా చేసే ఒక సిచ్యువేషన్ ని క్వాంటమ్ సూపర్మెసీగా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా 2019లో గూగుల్ వాళ్ళ యొక్క కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ సూపర్మెసీని సాధించింది అన్నట్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో 53 క్యూబిట్ క్వాంటమ్ ప్రాసెసర్ నేమ్డ్ సికామోరే అనే క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ సూపర్మెసీని సాధించింది. నార్మల్ కంప్యూటర్ చేయలేని యాక్టివిటీస్ కూడా చేసి చూపించింది. సో మొట్టమొదటిగా మా గూగులే క్వాంటమ్ సూపర్మెసీని సాధించిన కంపెనీగా అవతరించింది అన్నట్టు అనౌన్స్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది బేసికల్ గా క్వాంటమ్ సూపర్మెసీకి సంబంధించింది. సో దీంట్లో భాగంగా క్వాంటమ్ టెక్నాలజీకి, సో దీంట్లో భాగంగా మన క్వాంటమ్ టెక్నాలజీకి అలాగే దాంతో పాటుగా నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటని మనం చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్, క్లాసికల్ కంప్యూటింగ్ ఏ విధంగా వర్క్ అవుతాయి.
సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏమవుతుంది, ఇక్కడ క్యూబిట్స్ అని అంటారు వీటిని. ఇక్కడ ఏమవుతుంది, దీన్ని 0 and 1 సేమ్ టైమ్ గా రిప్రజెంట్ చేయడం అనేది కనిపిస్తుంది. సో క్లాసికల్ కంప్యూటర్లు ఏమవుతుంది, either 0 or 1 అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్స్ బిట్స్ గా చెప్పుకుంటాం, బేసిక్ గా మనం చెప్పుకుంటాం. సో దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్ లో పవర్ ఇంక్రీజెస్ పొటెన్షియల్ ఇన్ ప్రపోర్షన్ టు ద నెంబర్ ఆఫ్ క్యూబిట్స్. సో క్యూబిట్స్ పెరిగే కొలది పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ పవర్ ఇంక్రీజెస్ at 1:1 relation with number of the transistors. సో ఇక్కడ 1:1 రిలేషన్షిప్ లో పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పవర్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవ్వడం అనేది కనిపించే పరిస్థితి ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ హ్యావ్ హై ఎర్రర్ రేట్స్ అండ్ నీడ్ టు బి కెప్ట్ అల్ట్రా కోల్డ్. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా అంటే చాలా కోల్డ్ వాతావరణంలో పెట్టాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటంటే చిన్న సౌండ్, అసలు ఒక నీడిల్ పడిన సౌండ్ కంటే ఇంకా తక్కువ సౌండ్ వచ్చినా కానీ క్వాంటమ్ కంప్యూటర్ మొత్తం కొలాప్స్ అయిపోయి పరిస్థితి ఉంటుంది అనమాట. అది మేజర్ డ్రాబ్యాక్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ లో. సో చాలా తక్కువ సౌండ్ రావాలి, అలాగే చాలా తక్కువ -డిగ్రీస్ టెంపరేచర్ లో ఈ కంప్యూటర్ స్టోర్ చేయాలి. అదే మన క్లాసికల్ కంప్యూటర్ అనుకోండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, రూమ్ టెంపరేచర్ లో ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది. ఎలాంటి కండిషన్ లో కానీ వర్క్ అవుతుంది, ఎంత పెద్ద సౌండ్ వచ్చినా కానీ అది వర్క్ అవ్వడం మనకు కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయో ప్రధానంగా ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్, డేటా అనాలిసిస్, సిమ్యులేషన్స్, చాలా హెవీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఈ క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి డైలీ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం జనరల్ గా రియల్ టైం లేదంటే జనరల్ లైఫ్ లో యూజ్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ దిస్ లిమిటేషన్ ఏంటి, సౌండ్ చాలా తక్కువ సౌండ్ ఉండాలి, అలాగే టెంపరేచర్ చాలా తక్కువ టెంపరేచర్ ఉండాలి. సో ఇంత తక్కువ టెంపరేచర్, ఇంత తక్కువ సౌండ్ ఉన్న దగ్గర మనం డైలీ ఇప్పుడు మన ల్యాప్టాప్ లేదా మన డెస్క్టాప్ ని తీసుకెళ్ళినట్టు పెట్టుకున్నట్టు పెట్టుకోలేము. సో జనరల్ గా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే రీసెర్చ్ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేయడము, లేదా రీసెర్చ్ పర్పస్ కి యూజ్ అవుతాయి. క్లాసికల్ కంప్యూటర్స్ ఏంటి, దేనికైనా యూజ్ చేసుకో, ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బేసికల్ గా ఈ పర్టికులర్ క్వాంటమ్ కంప్యూటర్స్ కి అలాగే క్లాసికల్ కంప్యూటర్స్ ఉన్న డిఫరెన్స్. ఇది బేసిక్ గా దీనికి సంబంధించిన టెర్మినాలజీ. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. వీటిని బేస్ చేసుకునే ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే.